హలో అండి, ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి డిస్కస్ చేద్దాము. మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ గ్రామర్లో 3 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో మనల్ని 6 క్వశ్చన్స్ అడుగుతారు, ఈచ్ వన్కి హాఫ్ మార్క్ చొప్పున వెయిటేజ్ ఉంటుంది. సో మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటేనే డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ వర్డ్స్ బేస్డ్ ఆన్ ద వర్క్ దే డూ ఇన్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ వర్డ్స్ని యూజ్ చేస్తాము. ఆ వర్డ్స్ ఎలా ఫంక్షన్ అవుతాయి అంటే దాని యొక్క వర్క్ ఏంటి అని చెప్పేదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. సో ఇందులో మనకు మేజర్గా ఉండేది 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి ఉంటాయి. నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. ఇవన్నీ మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ అని అంటాం. సో ఇందులో ఫస్ట్ మనము నౌన్ని గురించి అబ్జర్వ్ చేద్దాం. సో మనం నౌన్ అనగానే మనం తెలుగులో కూడా వింటాం నామవాచకం అని. అంటే ఏంటి? పేర్లను తెలిపేది అనేది మనకు కొంచెం బేసిక్గా ఐడియా ఉండేది. సో పేర్లని మాత్రమే కాకుండా ప్లేసెస్ గురించి, థింగ్స్ గురించి, ఐడియా, క్వాలిటీ, ఫీలింగ్, సో ఇలాంటివన్నీ కూడా నౌన్స్ కిందికే వస్తాయి. ఎందుకు నేను మీకు ఇది చెప్తున్నానంటే ఇక్కడ ఇప్పుడు మనం చూసే ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇట్లా నేమ్స్ని బేస్ చేసుకొని ఉండేలాంటి ఎగ్జాంపుల్స్ కాదు. బట్ ఇన్స్టెడ్ మనం ఎలాంటివి యూస్ చేస్తామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్. అంటే ఏంటి? మనకు నౌన్స్లలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, ఇలాగ డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ టైప్స్. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది అందులో ఒక టైప్. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటంటే ఇది మన ఫీలింగ్స్, ఐడియాస్ గురించి మాట్లాడుతుంది, ఫీలింగ్స్ గురించి ఉంటాయి. అంటే ఎలాంటివి? వేటిని అబ్స్ట్రాక్ట్ అంటామంటే వాటిని మనం విచ్ వి కాంట్ సీ ఆర్ టచ్, మనం చూడలేము, టచ్ చేయలేము, బట్ ఓన్లీ ఫీల్ అవ్వగలుగుతాం. అలాంటివి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని చెప్తాం. ఇక్కడ మనం చూసే ఎగ్జాంపుల్స్ మోస్ట్లీ మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్సే ఉన్నాయి. అందువల్ల నేను మీకు ఈ డెఫినేషన్ని చెప్తున్నాను. సో ఇప్పుడు ఎగ్జామ్లో మనము అది అబ్స్ట్రాక్ట్ నౌనా ఇంకొకటి అనేది మెన్షన్ చేయం. బట్ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవడానికి మనకు ఒక క్లారిటీ ఉండాలి. అది ఏ కేటగిరీ ఆఫ్ నౌన్ కిందికి వస్తుంది, అసలు ఏ కేటగిరీ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసామంటే ద క్యాట్ క్లైంబ్డ్ ద ట్రీ. ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఏముంది? క్యాట్ అనే వర్డ్ ఇచ్చారు. ఈ క్యాట్ అనే వర్డ్ అంటేనే ఏంటి అని అంటే నౌన్ అవుతుంది. క్యాట్ అని చెప్తున్నాం కదా, దాని మేం పిల్లి అని చెప్తున్నాం కదా. సో ఆబ్వియస్గా ఏమవుతుంది? క్యాట్ అనేది నౌన్ అవుతుంది. సో ఎక్సెప్ట్ ఆ క్వశ్చన్ మీరు తప్ప మిగతా ఏవి అబ్జర్వ్ చేసినా సరే రెస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నీ మీకు 13 క్వశ్చన్స్ అన్నీ మీకు అబ్స్ట్రాక్ట్ నౌన్స్ని బేస్ చేసుకొని ఉంటాయి, మెటీరియల్ నౌన్ని బేస్ చేసుకొని ఉంటాయి. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే లవ్, చియర్. చియర్ అంటే ఏంటి? మనము అరుస్తాం కదా. ఇప్పుడు మనకి ఎవరైనా మ్యాచ్ జరుగుతుంటుంది, మ్యాచ్ జరిగినప్పుడు ఏంటి? ఎవరైనా ఇప్పుడు ఇండియా గెలిచినప్పుడు మనం ఏం చేస్తాం? కంగ్రాచులేట్ చేస్తాం, చియర్ చేస్తాం వాళ్ళకి. సో ఇప్పుడు ఏంటి? మనం దాన్ని చూడగలుగుతామా? టచ్ చేయగలుగుతామా? బట్ ఏంటి? ఫీల్ అవ్వగలుగుతాం. అలాంటివి ఏమవుతాయంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. సో ఇందులో చియర్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. హ్యాపీనెస్, ఆనందం. అగైన్ ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నామని చెప్పగలం. ఆనందాన్ని మనం టచ్ చేయడమో చూడడమో చేయొచ్చునా? లేదు, మనం ఫీల్ అవ్వగలం. సో ఇలాంటి ఫీలింగ్స్ ఏమవుతాయి అని అంటే నౌన్ కిందికి వస్తాయి. అది కూడా ఏంటంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందికి వస్తాయి. మనం ఎగ్జామ్లో వాడు నేమ్స్ డైరెక్ట్గా ఇచ్చేస్తే పెట్టడం ఈజ్ వెరీ ఈజీ. బట్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఇస్తే మనం పెట్టగలగాలి. సో ఇప్పుడు నెక్స్ట్ చూస్తే హ్యాపీనెస్, ఫ్రెండ్షిప్, ఫ్రీడమ్, లవ్, మ్యూజిక్, విజ్డమ్, పీస్, ట్రూత్, వాటర్, కరేజ్, సక్సెస్, పేషెన్స్. సో ఇవన్నీ కూడా నౌన్సే అవుతాయి. సో మనం ఈ వర్డ్ చూస్తేనే ఐడెంటిఫై చేసేలాగా ఉండాలి. సో ఇవన్నీ. అండ్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారంటే ఇప్పుడు నేను మీకు ఇచ్చిన ఈ 14 క్వశ్చన్స్లో కూడా నౌన్స్ అనేవి ఆల్మోస్ట్ బిగినింగ్ ఆఫ్ ది వర్డ్లోనే ఉన్నాయి. సో సెంటెన్స్ బిగినింగ్లో మనం మోస్ట్లీ నౌన్ అనేది యూస్ చేస్తాం. ప్రతిదీ నౌన్ ఉంటుందని చెప్పను, కానీ మనకి ఇక్కడ ఇచ్చే క్వశ్చన్స్లలో సెంటెన్స్ బిగినింగ్ నౌన్ ఉంది. సో ఒకవేళ మీరు ఎగ్జామ్లో అట్లా ఒక సెంటెన్స్ బిగినింగ్ ఇచ్చి అండర్లైన్ చేసి అదేదో మీకు తెలియనప్పుడు వదిలిపెట్టి రాకుండా అట్లీస్ట్ ట్రై టు రైట్ నౌన్ అన్న రాయండి. ఎందుకంటే ప్రాబబిలిటీ ఉంది మనం రాసిన ఆన్సర్ కరెక్ట్ అవ్వేదానికి. అది. సో ఇవన్నీ కూడా నౌన్స్ అవుతాయి. నెక్స్ట్ మనం ప్రనౌన్. సో ప్రనౌన్ అంటే ఏంటి? నౌన్కి బదులుగా వాడేది. సో ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ వీ విల్ యూస్ ప్రనౌన్.
పేరుకు బదులుగా మనము ప్రనౌన్ని యూజ్ చేస్తాం. నౌన్కి బదులుగా మనం ప్రనౌన్ని యూజ్ చేస్తాం. సో ప్రనౌన్స్ ఏంటంటే షీ, హీ, ఇట్, దే, వి ఎట్సెట్రా ఇలాంటివన్నీ ఏమవుతాయండి ప్రనౌన్. ఇప్పుడు సపోజ్ షీ అన్నాం. ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి నేమ్ ఉండి ఉంటుంది. ప్రతిసారి అమ్మాయి నేమ్ని మనం చెప్పకోకుండా మనం ఏం చేయొచ్చు, షీ అనే నేమ్ వర్డ్ని యూజ్ చేయొచ్చు. సో ఈ నేమ్ నౌన్ని మనం రీప్లేస్ చేసి పెడుతున్నాం కదా, కాబట్టి దాన్ని ఏమంటామంటే ప్రనౌన్ అంటాము. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్లోనూ షీ, దే, ఇట్ ఈ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మెయిన్గా మనం మళ్ళీ చెప్తున్నానండి, ఎగ్జామ్కి మీరు ముందు టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. నేను దాంట్లో క్వశ్చన్స్ కొన్ని అడిషనల్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఇస్తున్నాను ఇందులో. నెక్స్ట్ వర్బ్ అంటేనే ఏంటి, యాక్షన్, వర్క్. పని గురించి మాట్లాడితే వర్బ్ అంటాం. సో మనం ఏదైనా ఒక పనిని చేస్తూ ఉంటే ఆ పనిని తెలిపేదాన్ని వర్బ్ అని చెప్తాము. అగైన్ ఇందులో కూడా మనకు టైప్స్ ఉంటాయి, హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. కానీ మనం ఇక్కడ మనకి ఇచ్చిన దానిలలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దగ్గరకు వచ్చేసరికి అన్నీ మనకు యాక్షన్ వర్డ్స్, మనం ఏదైనా వర్క్ చేస్తూ ఉంటాం కదా ఆ వర్డ్సే ఉన్నాయి. సో అవి ఏమేమి ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ప్లేడ్ అంటే ఏంటి, ఆడుకోవడం అంటే ఇట్ ఈస్ ఎ వర్బ్. రీడ్స్ చదవడం, సాంగ్ పాట పాడటం, బిల్ట్ కట్టడం, డ్రైవ్స్ నడపడం, రైట్ రాయడం, బ్రాట్ కొనడం, చూజ్ సెలెక్ట్ చేసుకోవడం, డాన్స్ వేయడం, డ్రాంక్ తాగడం, వాచ్డ్ చూడడం, కుక్డ్ వండడం, లిజన్ వినడం. సో ఇప్పుడు మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఈ వర్డ్స్ అన్నీ మీరు చూసారంటే ప్రతి పదంలో మనకు యాక్షన్ ఉంది, పని అనేది ఉంది. కాబట్టి పని గురించి మాట్లాడుతున్నామంటే వర్బ్ అవుతుంది. మనం ఏవైనా సరే యాక్షన్ వర్డ్స్ ఇచ్చారంటే వాటిని వర్బ్ అని చెప్పి మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసి అడ్వర్బ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇట్ డిస్క్రైబ్ చేస్తుంది. అడ్వర్బ్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది అంటే వర్బ్, అడ్జెక్టివ్ ఆర్ అనదర్ అడ్వర్బ్. ఒక వర్బ్ని కానీ అడ్జెక్టివ్ని కానీ వేరొక అడ్వర్బ్ని కానీ డిస్క్రైబ్ చేయడం అంటే దాని గురించి మనకు చెప్పడం, దాన్ని మనం అడ్వర్బ్ అని అంటాము. ఇక్కడ మనకి అగైన్ ఇన్డెప్త్గా కాకుండా మనకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండే దాంట్లో ఈజియెస్ట్ థింగ్గా మనం గుర్తుపెట్టుకునే ఏంటంటే ఎల్వైతో ఎండ్ అవుతుంటే అడ్వర్బ్ అని. కానీ ఇక్కడ మీరు చిన్న ఎగ్జెప్షన్ ఏంటంటే ఎల్వైతో ఎండ్ అయ్యే ప్రతి వర్బ్ అడ్వర్బ్సే ఉండవు, కొన్ని డిఫరెంట్ వర్బ్స్ కూడా ఉంటాయి. బట్ మనకి ఇంటర్మీడియట్ బేసిస్లో అయితే ఎల్వైతో ఎండ్ అయ్యే వర్డ్స్ అన్నీ మనకు అడ్వర్బ్సే ఉన్నాయి. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కేర్ఫుల్లీ, బ్రేవ్లీ, స్లోలీ, క్విక్లీ, సాఫ్ట్లీ, ఎర్లీ, పేషెంట్లీ, క్లియర్లీ, హ్యాపీలీ, ఆనెస్ట్లీ, గ్రేస్ఫుల్లీ, పొలైట్లీ, నర్వస్లీ, కైండ్లీ. సో ప్రతిదీ మనకు ఎల్వైతోనే ఎండ్ అవుతుంది. మనకి ఏదన్నా ఇచ్చిన వర్డ్ ఎల్వైతో ఎండ్ అవుతుందంటే అడ్వర్బ్ అనేది పెడతాం. అసలు ఇది కాదు, జనరల్ అడ్వర్బ్ అంటే ఏంటి అని అంటే వర్బ్ గురించి డిస్క్రైబ్ చేసేదని చెప్పాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే హీ డ్రోవ్ హిస్ కార్, వర్బ్ ఏముంది ఇక్కడ, డ్రోవ్ అనేది వర్బ్, నడపడం, కారు నడిపాడు అంటున్నా. ఎలా అనే క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇస్తుంటామా, అదే అడ్వర్బ్ అవుతుంది. ఎలా నడిపాడు, కేర్ఫుల్లీ జాగ్రత్తగా. సో నడపడం, డ్రైవ్ గురించి నేను మాట్లాడుతున్నా, డ్రైవ్ ఏంటి అక్కడ వర్బ్. ఆ పని ఎలా చేశాడు అనేది చెప్తుంటే అడ్వర్బ్ అవుతుంది. సేమ్ ద సోల్జర్ ఫాట్ అంటే ఏంటి, యుద్ధం చేయడం. ఎలా యుద్ధం చేశాడని చెప్తున్నాను, బ్రేవ్లీ అంటే ఏమవుతుంది, ధైర్యంగా యుద్ధం చేశాడు. సో ఆ వర్బ్ యుద్ధం, మనం ఇక్కడ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం కదా కాబట్టి అది ఏమవుతుంది అడ్వర్బ్. సేమ్ వి వాక్డ్, అగైన్ వాక్డ్ ఏమవుతుంది వర్బ్. వాక్డ్ అంటే నడవడం. ఎలా నడిచాము అంటే స్లోలీ, నెమ్మదిగా నిదానంగా నడిచాము అని చెప్తున్నాం. సో స్లోలీ అనేది ఏమవుతుంది అడ్వర్బ్ అవుతుంది. షీ ఫినిష్డ్ హర్ హోంవర్క్ క్విక్లీ, ఫినిష్ చేసిందన్న. ఎట్లా ఫినిష్ చేసింది, క్విక్గా ఫినిష్ చేసింది. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చిందా, వర్బ్ గురించి చెప్పేది అడ్వర్బ్. ఇక్కడ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు
వర్బ్ని డిస్క్రైబ్ చేసేవి ఉన్నాయి. అడ్జెక్టివ్స్ ఆర్ అడ్వర్బ్స్ని బేస్ చేసుకునేవి లేవు. ఎందుకనంటే మనకు మేజర్గా అడిగే క్వశ్చన్స్లలో వీ కుడ్ ఎక్స్పెక్ట్ వర్బ్ని డిస్క్రైబ్ చేసేవి ఎక్కువ ఉంటాయి. అండ్ దట్టు ఎల్వైతే ఎండ్ అయ్యే వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎల్వైతే ఎండ్ అయ్యే వర్డ్స్ అన్నీ కూడా అడ్వర్బ్స్ అవుతాయి. నెక్స్ట్ది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే ఏమవుతుంది అంటే ఏదైనా సరే ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేసేది. ఇందాక మనం ఆల్రెడీ అడ్వర్బ్ చూసాం. ఏంటి? వర్బ్, అడ్జెక్టివ్ ఆర్ ఇంకొక అడ్వర్బ్ని డిస్క్రైబ్ చేస్తే అడ్వర్బ్ అవుతుందని. అలాగనే నౌన్ ఆర్ ప్రొనౌన్, బికాస్ నౌన్ ఈజ్ నథింగ్ బట్ ప్రొనౌనే కదా. నౌన్ గురించి మనం మార్చి రాసేదే ప్రొనౌన్. సో ఈ నౌన్ ఆర్ ప్రొనౌన్ గురించి డిస్క్రైబ్ చేసి చెప్పేది. ఆ డిస్క్రైబ్ అంటే ఎలా అంటే ఇట్ మైట్ బి క్వాలిటీ, దాని యొక్క క్వాలిటీని కానీ క్వాంటిటీ ఎలా ఉంది, ఏంటి దాని సైజ్, షేప్ ఇలాంటివి కానీ మనకు చెప్పేది దాన్ని మనం యాడ్జెక్టివ్స్ అంటాము. సో ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చారు? ద సన్సెట్ పెయింటెడ్ ద స్కై ఇన్ అ బ్యూటిఫుల్ షేడ్ ఆఫ్ ఆరెంజ్. సో ఆరెంజ్ షేడ్లో ఎట్లా బ్యూటిఫుల్, దాని యొక్క క్వాలిటీ గురించి మాట్లాడుతాం. ఏమవుతుంది అప్పుడు బ్యూటిఫుల్ అనేది? యాడ్జెక్టివ్ అవుతుంది. సేమ్ ద టైనీ కిటెన్, అగైన్ ఇక్కడ కిటెన్ ఏమవుతుంది? నౌన్. ఈ కిటెన్ చిన్న, అంటే కిటెన్ అంటే ఏంటి? చిన్న పిల్ల. సో అది ఎట్లుందంట? టైనీ. టైనీ అంటే ఏంటి? చిన్నగా. దాని గురించి చెప్తున్నాం. ఎలా ఉంది అనేది చెప్తున్నామా? నౌన్ ఎలా ఉంది అని చెప్పేదే అడ్జెక్టివ్ అవుతుంది. సో టైనీ ఏమవుతుంది ఇక్కడ? అడ్జెక్టివ్. దాని యొక్క సైజ్ గురించి మాట్లాడుతున్నాము. ద డెలీషియస్ కేక్, కేక్ అనేది నౌన్ అవుతుంది. ఎలా ఉంది ఆ కేక్ అని చెప్తున్నాం మనం? డెలీషియస్గా ఉంది. సో అది ఎలా ఉంది, దాని యొక్క క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం. ఏమవుతుంది? అడ్జెక్టివ్. ద ఫేమస్ యాక్టర్, అగైన్ యాక్టర్ అనేది నౌను. యాక్టర్ ఏంటైనా ఎలా ఉన్నారు? ఈజ్ ఫేమస్ యాక్టర్, అందరికి తెలిసిన ఒక ఫేమస్ అని చెప్పి చెప్తున్నాం. సో ఫేమస్ ఏమవుతుంది? అడ్జెక్టివ్. ద టాల్ మ్యాన్, మ్యాన్ అనేది నౌను. మ్యాన్ ఎలా ఉన్నాడు? టాల్, పొడుగ్గా ఉన్నాడు. అతన్ని నేను డిస్క్రైబ్ చేస్తున్నా. ఆ మ్యాన్ ఎలా ఉన్నాడు నేను చెప్తున్నాను. సో మ్యాన్ ఎలా ఉన్నాడో చెప్తున్నాను కాబట్టి, డిస్క్రైబ్ చేస్తున్నాను కాబట్టి అది ఏమవుతుందండి? యాడ్జెక్టివ్. సేమ్ బ్రేవ్ సోల్జర్, సోల్జర్ నౌన్ అవుతుంది. బ్రేవ్ అనేది యాడ్జెక్టివ్. సాఫ్ట్ పిల్లో, పిల్లో నౌన్, సాఫ్ట్ అడ్జెక్టివ్. బ్రైట్ స్టార్ట్స్, స్టార్ట్స్ నౌన్, బ్రైట్ అడ్జెక్టివ్. ఫన్నీ జోక్, జోక్ నౌన్, ఫన్నీ అడ్జెక్టివ్. కోల్డ్ విండ్, విండ్ నౌన్, కోల్డ్ అడ్జెక్టివ్. ఓల్డ్ హౌస్, హౌస్ నౌన్, ఓల్డ్ అడ్జెక్టివ్. సో దేని యొక్క క్వాలిటీ, క్వాంటిటీని ఆర్ దాని యొక్క స్టేట్ ఎట్లా ఉంది అనేది మనకు డిస్క్రైబ్ చేసి చెప్తూ ఉంటే దాన్ని మనము అడ్జెక్టివ్ అని అంటాము. అది కూడా ఏంటి? నౌన్ ఆర్ ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేస్తేనే. అలా కాకుండా ఒక వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుందంటే అడ్వర్బ్ అవుతుంది. సో మనం నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, బ్లాంకెట్. బ్లాంకెట్ ఏంటని చెప్తున్నాం? వామ్, వెచ్చగా ఉంది, వామ్గా ఉంది. సో బ్లాంకెట్ అనేది ఏం నౌన్ కాబట్టి వామ్ ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. సో నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ప్రిపోజిషన్. ఇందులోనే ఉంది ఇక్కడ మనకు, మనం దేని గురించి మాట్లాడతాం? ప్రిపోజిషన్లో పొజిషన్ గురించి మాట్లాడతాం. ఆర్ రిలేషన్ గురించి చెప్పడము. సో ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ అనదర్ వర్డ్, ఒక నౌన్కి ఆర్ ప్రొనౌన్కి అలాగనే అనదర్ వర్డ్కి మనం రిలేషన్ని మాట్లాడితే దాన్ని మనం ప్రిపోజిషన్ అంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐ సా హిమ్, ఐ సా హిమ్ చూసిన. స్టేషన్ ఎక్కడ అంటే ఏం చెప్తున్నాం ఇక్కడ? యాట్, స్టేషన్ దగ్గర అని అంటున్నాం కదా. సో ఆ రిలేషన్ ఎక్కడ, ఆ రిలేషన్ పొజిషన్ గురించి మాట్లాడేది ప్రిపోజిషన్స్ అవుతాయి. సేమ్ సోల్జర్స్ ఉన్నారు, ఫారెస్ట్ ఉంది. వాక్డ్ ఏంటి? త్రూ ది ఫారెస్ట్. ఎక్కడ నడిచారు? త్రూ ఫారెస్ట్ గుండా, త్రూ ది ఫారెస్ట్ అని. సేమ్ హీ వర్క్డ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ 20 years. ఆఫీస్లో పనిచేశాడు 20 ఏళ్ళు. 20 ఏళ్ళు ఆఫీస్లో పనిచేశాడని చెప్తున్నాం. సో ఫర్. ద క్యాట్ జంప్ ద ఫెన్స్, క్యాట్ ఉంది, ఫెన్స్ ఉంది. అంటే ఇక్కడ ఏంటి? క్యాట్, ఈ ఫెన్స్ ఉంది, దీన్ని జంప్ చేసింది అని చెప్తున్నాం కదా. పొజిషన్ మాట్లాడుతున్నాం కదా. ఎక్కడి నుంచి వెళ్ళింది? ఓవర్, పైనుంచి వెళ్ళింది కాబట్టి ఓవర్ అనేది ఏమవుతుంది? ప్రిపోజిషన్ అవుతుంది. షీ ప్లేస్ ద కీస్ బిసైడ్స్ ద వేజ్, కీస్ ఉన్నాయి, వేజ్ ఉంది. ఎక్కడ పెట్టిందంట? బిసైడ్, పక్కన. మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని పొజిషన్స్ మాట్లాడుతూ ఉన్నాం మనం ఇక్కడ. షీ సాట్ హర్ 2 బెస్ట్ ఫ్రెండ్స్, ఎక్కడ కూర్చుందన్న? వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. బిట్వీన్ అంటే ఏంటి? ఇక్కడ ఒక అమ్మాయి, ఇక్కడ ఒక అమ్మాయి అంటే ఈ మధ్యలో కూర్చుందను, వీళ్ళిద్దరి మధ్యలో ఉంది కదా. ఈ పొజిషన్ని చెప్తున్నాం కాబట్టి అదేమవుతుంది? ప్రిపోజిషన్. ద బాల్ రోల్డ్
అండర్ ద కౌచ్. ఒక కౌచ్ ఏదైనా ఒక టేబుల్ లాంటిది కౌచ్ లాంటిది ఏదైనా ఒకటి ఉంటే దాని కింద బాల్ అనేది రోల్ అయింది అని చెప్తున్నాం. సో అప్పుడు పొజిషన్ మాట్లాడుతున్నాం కాబట్టి అండర్ ఏమవుతుంది? ప్రిపోజిషన్. షీట్ ద లెటర్ బిహైండ్ ద బుక్స్. అగైన్ బుక్స్ అన్నీ ఉన్నాయి, ఈ బుక్స్ వెనకాల లెటర్ ఉంది అని చెప్తున్నాం. సో వెనకాల అని చెప్పేది ఏమవుతుంది? దాని పొజిషన్ కదా. బిహైండ్ అనేది ప్రిపోజిషన్. ద చిల్డ్రన్ ప్లేడ్ అవుట్ సైడ్. పిల్లలు ఉన్నారు, ఇప్పుడు హౌస్ ఉంది, వాళ్ళు ఏం చేశారంట? అవుట్ సైడ్ ఇక్కడ ఆడుకుంటున్నారని. సో పొజిషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అవుట్ సైడ్ అనేది ప్రిపోజిషన్. ద రెస్టారెంట్ ఈజ్ నియర్ ద పార్క్. అంటే ఏంటి? ఒక రెస్టారెంట్ ఉంది, ఒక పార్క్ ఉంది. ఎక్కడుందంటే తనకు దగ్గరలో ఉంది అని. నియర్. నియర్ అనేది ఏమవుతుంది? ప్రిపోజిషన్. ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్. అగైన్ ఇట్లా ఒక టేబుల్ ఉంది, సో ఈ టేబుల్ పైన బుక్ ఉంది అని చెప్తున్నాం. ఆన్ ది టేబుల్. సో పొజిషన్ మాట్లాడుతున్నాం కాబట్టి ఆన్ అనేది ప్రిపోజిషన్. ఆఫ్టర్ ద మూవీ వి వెంట్ అవుట్ ఫర్ డిన్నర్. ఎక్కడికి వెళ్ళాం? బయటికి వెళ్ళాం. బయట పొజిషన్. ద బుక్స్ ఆర్ ఇన్సైడ్ ద డ్రావర్. డ్రావర్ లోపల. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో బుక్స్ ఉన్నాయి, అంటే ఈ బుక్స్ ఎక్కడ ఉన్నాయి? నేను పొజిషన్ మాట్లాడుతున్నాను కాబట్టి ఇన్సైడ్ అనేది ప్రిపోజిషన్. ద డాగ్ ర్యాన్ త్రూ ది టన్నల్. టన్నల్ ఉంది కదా, ఇప్పుడు ఇలా ఒక టన్నల్ ఉందని అనుకుంటే ఇందులో నుంచి వెళ్ళింది అని చెప్తున్నాం. సో దానికి ఏమనాలి మనం? త్రూ ది టన్నల్. ద స్కూల్ ఈజ్ ఆపోజిట్. ఇక్కడ ఒక స్కూల్ ఉంది అని అంటే ఇక్కడ ఒక బ్యాంక్ ఉంది. సో ఈ రెండు ఆపోజిట్లో ఉన్నాయి. పొజిషన్ మాట్లాడుతున్నాం కాబట్టి ఆపోజిట్ ప్రిపోజిషన్. యాజ్ ఇందాక చూసాం, అట్ అనేది ప్రిపోజిషన్. సో ఈ వర్డ్స్ అన్నీ కూడా ప్రిపోజిషన్సే. అట్, త్రూ, ఫర్, ఓవర్, బిసైడ్, బిట్వీన్, అండర్, బిహైండ్, అవుట్ సైడ్, నియర్, ఆన్, అవుట్, ఇన్సైడ్, త్రూ, ఆపోజిట్, అట్, ఇవన్నీ కూడా పొజిషన్ గురించి మాట్లాడుతున్నాయి, రిలేషన్ గురించి చెప్తున్నాయి. వాటిని మనం ప్రిపోజిషన్ అంటాం. నెక్స్ట్ది కంజంక్షన్. కంజంక్షన్స్ అంటే ఏంటంటే ఏవైనా ఒక రెండు ఇండివిజువల్ సెంటెన్సెస్ ఉంటాయి, ఈ రెండు సెంటెన్సెస్ని కంబైన్డ్ చేయడానికి యూజ్ చేసే వర్డ్ని కంజంక్షన్ అని అంటాము. సో ఇక్కడ ఏముంది? ద ట్రైన్ వాజ్ డిలేడ్, వి ఈవెన్చువల్లీ రీచ్డ్ అవర్ స్టేషన్. ఈ రెండింటిని ఏది కంబైన్ చేస్తుంది? బట్. షీ లెఫ్ట్ బికాజ్ ఇట్ వాస్ టూ నాయిసీ. బికాజ్, సిన్స్, ఇఫ్, అన్లెస్, ఆల్దో, ఆఫ్టర్, యాజ్ లాంగ్ యాజ్, అన్లెస్, అంటిల్, ఈవెన్ దో, వెన్ ఎవర్. ఇవన్నీ ఏంటంటే టూ సెంటెన్సెస్ని మనకు కంబైన్ చేస్తున్నాయి. టూ సెంటెన్సెస్ని కంబైన్ చేస్తే కంజంక్షన్ అంటాం. ఇందులో మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సిన్స్ అనే వర్డ్ ఉంది కదా, సో ఇది మనకు ప్రిపోజిషన్గా కూడా యాక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కంజంక్షన్గా కూడా. ఇక్కడ ఈ సెంటెన్స్లో అయితే ఈ టూ సెంటెన్సెస్ని కంబైన్ చేస్తుంది కాబట్టి కంజంక్షన్ అంటున్నాం. అలాగే టైం ఫ్రేమ్స్ గురించి మాట్లాడేటప్పుడు అయితే మనం ప్రిపోజిషన్గా కూడా యూజ్ చేస్తాము, అదొకటి మీరు చూసుకోవాలి. లాస్ట్ది ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఏంటంటే ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. ఇంటర్జెక్షన్స్ అంటేనే ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండడం అని అర్థం. సో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది అని అంటే మనం దాన్ని ఇంటర్జెక్షన్ కింద చెప్తాము. ఇంటర్జెక్షన్ అంటేనే ఏదైనా ఒక సడన్ ఎమోషన్. ఇక్కడ ఏమి ఇచ్చారు? వావ్. సో సడన్ ఒక ఎమోషన్తో చెప్తున్నావు నువ్వు, ఒక ఫీలింగ్ చెప్తున్నావు నువ్వు అంటే దాన్ని ఇంటర్జెక్షన్స్ అని అంటారు. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం మొత్తం 8 పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ చూసాము. నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. మనకి ఈ అన్ని ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్, ఈ 85 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఒకసారి మళ్ళీ మీరు ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. వీటి నుంచి మనకు 3 మార్క్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. ఇందులో మీకు ఏవైనా సరే డౌట్స్ ఉన్నాయి అని అంటే ప్లీజ్ కామెంట్స్లో నాకు చెప్పండి. అలాగనే ట్రై టు సబ్స్క్రైబ్ టు ది ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చూడండి. సో దట్ ఏమైనా వీడియోస్ నేను పోస్ట్ చేసినప్పుడు మీకు ఫాస్ట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐవ్ డిసైడెడ్ టు స్టార్ట్ అ సిరీస్. మనకి నెక్స్ట్ పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు. సో నేను మీకు అందులో మెయిన్గా మనం చదవాల్సిన టాపిక్స్ ఏంటి, ఏ గ్రామర్ టాపిక్స్ ప్రిపేర్ కావాలి అనేది ఈజియర్ వేలో చెప్పేదానికి ట్రై చేస్తాను. సో కొన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ట్రై టు సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ.